So today we are going to discuss about the NPC classification in palynology. So what is the importance of the NPC classification? We are going to discuss. ఈరోజు మనము పరాగ రేణు శాస్త్రము దీన్నే పేలినాలజీ అంటారు. పేలినాలజీ అంటే ఏంటి? పరాగ రేణువులను అధ్యయనం చేసే శాస్త్రము. The study of the pollen grains and spores is called as palynology. It includes several specializations like the palinotaxonomy and aeropalynology, melitopalynology. Like that, there are several specializations within the palynology. Here, we study the pollen grains of the different species of the plants and we identify the different characteristic features of the pollen grains. Based on that, we can identify the plants. So we collect the pollen grains from the plants and we study the characteristic features, and later we use this data to identify the plants. So this is called as palinotaxonomy. Palinotaxonomy అంటే ఏంటంటే మొక్కల నుంచి పరాగ రేణువులను సేకరించి ఆ పరాగ రేణువుల యొక్క బాహ్య లక్షణాలని అధ్యయనం చేస్తాం. ఈ బాహ్య లక్షణాల ఆధారంగా ఏ మొక్క ఏ జాతికి సంబంధించిన మొక్క యొక్క పరాగ రేణువు యొక్క ఆకారం బాహ్య స్వరూపం ఏ విధంగా ఉంటుంది అనేది మనకు ముందుగానే తెలుస్తుంది. దీని ఆధారంగా మనం ఒక డేటాబేస్ ని తయారు చేసుకుంటాం, పోలెన్ డేటాబేస్. So based on the external morphological features of the pollen grains, we form a database. So this is useful to identify the plants based on the palynology. So this is called as palinotaxonomy. ఇక్కడ పేలినోటాక్సానమీ అంటే ఏంటంటే వివిధ రకాలైన మొక్కల్ని సేకరించి వాటి పరాగరేణు యొక్క బాహ్య స్వరూప లక్షణాలను అధ్యయనం చేస్తాము. తర్వాత దాని ఆధారంగా మనము మొక్కల్ని వర్గీకరణ కూడా చేయవచ్చు అన్నమాట. ఇప్పుడు మనము మొక్కల యొక్క వర్గీకరణలో మనం వివిధ అంశాలను ఉపయోగించుకుంటాం. అంటే బాహ్య స్వరూప లక్షణాలు, అదే విధంగా దాంట్లో ఉండే వివిధ రకాలైన రసాయనాల ఆధారంగా కూడా మొక్కల్ని వర్గీకరణ చేస్తా ఉంటాం. బాహ్య స్వరూప లక్షణాల్లో మనం శాఖీయ లక్షణాలు, పుష్ప లక్షణాలని పరిగణలోకి తీసుకుంటాం. అది కాకుండా ఇంకా రసాయన ఆధార వర్గీకరణ కీమోటాక్సానమీ అనేది ఒకటి వచ్చింది. అదే విధంగా దీన్ని న్యూమరికల్ టాక్సానమీ అనేది ఒకటి ఉంది. అదే విధంగా ఎంబ్రియాలజికల్ టాక్సానమీ అంటే పిండోత్పత్తి శాస్త్ర ఆధారితమైన వర్గీకరణ శాస్త్రం అని కూడా ఉందంట. అంటే కొన్ని రకాలైన మొక్కల్లో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఆర్థ్రోట్రోపస్ అండాలు ఉన్నాయా, లేకపోతే ఎనాట్రోపస్ అండాలు ఉన్నాయా, లేకపోతే క్యాంపైలోట్రోపస్ అండాలు ఉన్నాయా. ఫర్ ఎగ్జాంపుల్ లెగ్యుమినేసి కుటుంబంలో క్యాంపైలోట్రోపస్ అండాలు ఉంటాయని మనకు తెలుసు. కాబట్టి ఆ మొక్కలలో ఉండే అండాల రకాలు, అదే విధంగా వీటి యొక్క పరాగ రేణువుల యొక్క లక్షణాల ఆధారంగా కూడా మనము వర్గీకరణ చేయవచ్చు అనమాట. దీన్ని ఏమంటారంటే పేలినోటాక్సానమీ అని అంటారు అనమాట. అంటే we can use the apart from the external features of the plants, we can also use the data like the kinds of the ovule present in the plants and kinds of the pollen grains present on the plants. So based on these features, based on the morphological features of the pollen grains, based on the morphological features of the ovules, and we can also identify the we can also classify the plants, we can identify the plants based on these features. So this is called as palinotaxonomy. Classification of plants based on the pollen features is called as palinotaxonomy. పరాగ రేణువుల లక్షణాల ఆధారంగా మొక్కల వర్గీకరణ చేయడాన్ని పేలినోటాక్సానమీ అంటారన్నమాట. సో ఈ రోజు మనము వివిధ రకాలైన పరాగ రేణువుల గురించి తెలుసుకుంటాము. మనము ఫాదర్ ఆఫ్ పేలినాలజీ అని ఎర్ట్మన్ ని చెప్తాం అనమాట. ఎర్ట్మన్ అనే శాస్త్రవేత్తని ఫాదర్ ఆఫ్ పేలినాలజీ అంటారు అనమాట. ఎందుకంటే ఇతను పరాగ రేణువుల గురించి చాలా డీప్ గా స్టడీ చేయడం జరిగింది. వివిధ రకాలైన మొక్కల నుంచి పరాగ రేణువులను సేకరించడం జరిగింది. అదేవిధంగా అసిటాలసిస్ అనే ఒక మెథడ్ ని ఈయన ప్రవేశపెట్టాడు అనమాట. పరాగ రేణువుల్ని ప్రాసెస్ చేయడం కోసము ముఖ్యంగా మొక్కల నుంచి పరాగ రేణువులను సేకరించిన తర్వాత ఆ పరాగ రేణువుల్ని అసిటాలసిస్ అనే ప్రక్రియలో ప్రాసెస్ చేసి దాన్ని మనము మైక్రోస్కోప్ కింద చూసినప్పుడు పరాగ రేణువు యొక్క దాని యొక్క ఫీచర్స్, దాని యొక్క బాహ్య స్వరూపం అనేది మనకు కనపడుతుంది అనమాట. ఈ విధంగా చాలా ఎక్కువ సంఖ్యలో
ప్రపంచవ్యాప్తంగా అనేక మొక్కల్లో పరాగరేణువుల్ని సేకరించి కలెక్ట్ చేసి అధ్యయనం చేయడం జరిగిందనమాట. కాబట్టి ఎర్త్‌మ్యాన్ ని ఫాదర్ ఆఫ్ పేలినాలజీ అని అంటారనమాట. సో, ఇక్కడ మన ఇండియాలో గూడా నాయర్ అనే శాస్త్రవేత్త చాలా ఎక్కువగా దీని మీద పరాగరేణువుల గురించి స్టడీ చేయడం జరిగిందనమాట. అదే విధంగా మనకి సీజీకే రామానుజం అని మన హైదరాబాద్ సంబంధించిన ఒక శాస్త్రవేత్త కూడా ఈ పరాగరేణువుల గురించి అధ్యయనం చేయడం జరిగిందనమాట. ఇక్కడ ప్రొఫెసర్ సీజీకే రామానుజం గారు ఇక్కడ పేలినాలజీ అనే దాని గురించి అధ్యయనం చేయడం జరిగిందనమాట. అంటే భూమి యొక్క వివిధ పొరల్ని కలెక్ట్ చేసి అందులో ఉండే పరాగ రేణువుల్ని సేకరించి వేరు వేరు కాలాల్లో అంటే సీనోజోయిక్ కాలంలో గాని, ప్రోటోజోయిక్ కాలంలో గాని వివిధ ఇంతకు ముందు కొన్ని వేల సంవత్సరాల క్రితం, లక్షల సంవత్సరాల క్రితం ఏ రకమైన మొక్కలు వ్యాప్తి చెంది ఉన్నాయి భూమిలో. ఇప్పుడు అవి అంతరించిపోయి ఉండొచ్చు. కానీ ఒకప్పుడు జీవించి ఇప్పుడు అంతరించిపోయిన వీటిని ఏమంటారు ఫాజిల్స్ అంటారు కదా, శిలాజాలు. ఇక్కడ పరాగ రేణువులు కూడా శిలాజాలుగా తోడ్పడతాయి. ఈ పరాగ రేణువులను సేకరించి కొన్ని వేల సంవత్సరాల క్రితం ఎలాంటి మొక్కలు ఉన్నాయి అని అధ్యయనం చేసే ఈ శాస్త్రాన్ని ఏమంటారంటే పేలినాలజీ అంటారు. మన ప్రొఫెసర్ సీజీకే రామానుజం గారు దీని గురించి అధ్యయనం చేయడం జరిగింది. ఇప్పుడు మనము పరాగ రేణువుల గురించి తెలుసుకుంటున్నాం. వాటి యొక్క ఇక్కడ ఎన్పిసి వర్గీకరణ అని మొదటగా ఎర్ట్‌మన్ ప్రవేశపెట్టాడు. ఈ ఎన్పిసి వర్గీకరణ అంటే ఏంటి? ఎన్ అంటే నంబర్, పి అంటే పొజిషన్, సి అంటే క్యారెక్టర్. So here we see NPC stands for the N stands for number, P stands for position, and C stands for the character. So this indicates the number, position, and the character of the aperture of the pollen grain. ఇక్కడ పరాగ రేణువులలో కొన్ని రంధ్రయుత నిర్మాణాలు ఉంటాయన్నమాట. అది చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. పరాగ రేణువులను గుర్తించడానికి ఉపయోగపడే ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే దాని మీద ఉండే రంధ్రాలు, అపర్చర్స్. ఈ రంధ్రాల యొక్క సంఖ్య ఒక పరాగ రేణువు మీద ఒకే రంధ్రం ఉందా, 2 ఉన్నాయా, 3 ఉన్నాయా? కొన్ని పరాగ రేణువుల్లో చాలా ఉంటాయి. సో ఈ రంధ్రాల సంఖ్య ఆధారంగా దాన్ని మనము గుర్తించవచ్చు పరాగ రేణువులు. ఇది ఎన్ అనేది నంబర్ ఆఫ్ ద అపర్చర్స్. ఓకే. పి అనేది ఏంటంటే పొజిషన్, అంటే దాని యొక్క స్థానము. ఈ రంధ్రాలు అపర్చర్స్ అనేవి పరాగ రేణువుకి ప్రాక్సిమల్ ఏరియాలో ఉన్నాయా, లేకపోతే డిస్టల్ ఎండ్ లో ఉన్నాయా, లేకపోతే సెంటర్ లో ఉన్నాయా? అంటే పరాగ రేణువులో ఉండే ఈ రంధ్రాలు ఎక్కడ ఉన్నాయి? ద పొజిషన్. ఇప్పుడు మనం చూస్తాం ఒక గ్లోబ్. మనం గ్లోబ్ లో చూసినట్లయితే భూగోళం మీద మ్యాప్ అనేది చూస్తాం కదా. ఇండియా ఎక్కడుంది? కింది భాగంలో ఉందా? నార్త్ పోలు, అదే విధంగా మనం సౌత్ పోలు, ఇట్లాగా మనం క్యారెక్టర్ చేస్తాం. మన గ్లోబ్ కి ఎట్లాగైతే నార్త్ పోలు అదే విధంగా సౌత్ పోల్ ఉన్నాయో దీనికి కూడా ఈ పరాగ రేణువు కూడా ఎట్లా ఉంటుందంటే ప్రాక్సిమల్ సైట్ అండ్ డిస్టల్ సైట్ అని 2 రకాలు ఉంటాయి అన్నమాట. సో అదే విధంగా సెంట్రల్ అంటే భూమధ్య రేఖ ఎట్లాగైతే ఉందో హారిజాంటల్ ఏరియా మధ్యలో ఉన్నట్లయితే అదొక స్థానం. కాబట్టి ఈ అపర్చర్స్ యొక్క లొకేషన్ వేర్ దే ఆర్ లొకేటెడ్ ఈజ్ ఇండికేటెడ్ బై ద పి. అండ్ సిని చూసినట్లయితే సి అనేది దేన్ని చూపిస్తుందంటే క్యారెక్టర్ ఆఫ్ ద అపర్చర్, అంటే ఆ రంధ్రం యొక్క లక్షణము. ఆ రంధ్రము ఎలా ఉంది? గుండ్రంగా ఉందా, లేకపోతే పొడవుగా లెన్స్ షేప్డ్ అంటే కటకాకారంలో పొడవుగా మన కన్ను మాదిరిగా పొడవుగా ఎలా ఉందా, లేకపోతే గుండ్రంగా రౌండ్ గా ఉందా, ఎలా ఉంది? దీన్ని చూపించే ఈ లక్షణాన్ని ఇక్కడ సి అనేది ఇండికేట్ చేస్తున్నమాట. సో ఈ రోజు మనము ఈ ఎన్పిసి క్లాసిఫికేషన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇది మీకు తెలుసు, ఇది చాలా ఫేమస్ చార్ట్. ఇది ఎన్పిసి క్లాసిఫికేషన్ ఆఫ్ ద పోలెన్ ఆఫ్టర్ ఎర్ట్‌మ్యాన్ 1969. ఇందులో మనం చూస్తున్నాము ఎన్పిసి. ఇక్కడ మొదటి కాలంలో మనం చూసేది ఏంటంటే ఎన్, తర్వాత మనం చూసేది పికి సంబంధించిన క్యారెక్టర్స్, తర్వాత సి అనేది చూస్తున్నాం అన్నమాట. ఇక్కడ N0 ఇండికేట్స్ దెర్ ఇస్ నో అపర్చర్. దీన్ని ఏమంటారంటే ఇన్అపర్చురేట్ అంటారు అన్నమాట. ఇన్అపర్చురేట్ పాలెన్ అంటే దెర్ ఈజ్ నో అపర్చర్ ఇన్ ద పాలెన్. అందులో ఏ విధమైన రంధ్రము లేనట్లయితే N0 తోటి ఇండికేట్ చేస్తారు. ఇక్కడ ఈ వరుసలో ఉన్నవన్నీ కూడా ఏంటంటే N0 నో పోర్, నో అపర్చర్. N1 a single aperture. N2 there are 2 apertures. N3 3 apertures.
N4, there are 4 apertures. N5 indicates the 5 apertures. N6 indicates 6 apertures in the pollen grain. If there are more than 6 apertures on the surface of the pollen grain, that is called as polyaperturate or polytreme. So this is called as monotreme. If there is single aperture, it is called as monotreme. Treme indicates the aperture. In Greek language, treme means aperture. According to the Greek language, this nomenclature is formed. So monotreme means there is a single aperture. So this is ditreme means there are 2 apertures. Tritreme, tetratreme, pentatreme, hexatreme, and polytreme. So this is called as anemotreme. That means there are number of apertures, but they are arranged irregularly. They are arranged in irregular order. So that is called as anemotreme. ఇక్కడ మనం చూస్తున్నాము దీంట్లో ఉండే రంధ్రాల యొక్క లక్షణం, రంధ్రాల యొక్క సంఖ్య n అంటే నంబర్, n0 రంధ్రాలు లేవు. మోనోట్రీమ్ అంటే ఒకే రంధ్రం ఉంది, n1 తో సూచిస్తారు. డైట్రీమ్ అంటే 2 రంధ్రాలు ఉన్నాయి, దీన్ని n2 తో సూచిస్తారు. ట్రై అంటే 3, ట్రైట్రీమ్ n3 తో సూచిస్తారు. టెట్రా ట్రీమ్ 4 ఉన్నాయి. పెంటా 5, n5. హెక్సా 6 ఉన్నాయి, n6. ఎక్కువగా ఉన్నట్లయితే దాన్ని పాలి అంటే మెనీ, ఎక్కువగా పాలీట్రీమ్, ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. అనమోట్రీమ్ అంటే ఇందులో ఉండే ఈ రంధ్రాలు అనేవి ఇర్రెగ్యులర్ గా, అంటే ఒక ప్రత్యేకమైన స్థితిలో కాకుండా ఇవి ఉంటాయి కాబట్టి దాన్ని అనమోట్రీమ్ అంటారు. సో ఇదంతా కూడా నంబర్ గురించి. ఎన్. నెక్స్ట్ ఇన్ ఎన్పిసి క్లాసిఫికేషన్, సెకండ్ వన్ ఈస్ కాల్డ్ యాజ్ పి. It indicates the position of the aperture where it is located in the pollen grain. If the position is not known, it is not clear, then it is called as P0. And if it is located at the proximal area, proximal site, proximal end, that is called catatreme. P1 indicates the catatreme. And if the apertures are located both the sides, at the proximal and at the distal side, then it is called as anacatatreme. It is indicated by P2. So here, if the single aperture is there but it is located only at the distal side, it is called as anotreme. So if it is located at the proximal side, it is catatreme, and if it is located at the distal side, it is anotreme. If the 2 apertures are located here, one at the proximal, one at the distal, it is called anacatatreme. So one is located, cata means at the proximal side, ana means at the distal side. Okay, next, zonotreme. Zonotreme means at the equatorial side. If the apertures, irrelevant of the number, the apertures are located at the equatorial side, at the center, it is called as zonotreme. So here we can imagine the pollen grain as a globe, spherical shaped. So we can imagine it as a spherical shaped pollen grains. Of course, pollen grains are shaped differently. Every time they may not be spherical shaped, but for the convenience, we are imagining pollen grains as a spherical shape. And if they are located at the center, in the equatorial plane, it is called as zonotreme. And if the apertures are arranged in 2 rows at the equatorial side, then it is called dizonotreme. And if the apertures are more than 5 or 6, and if they are located everywhere on the surface of the pollen grain, then that is called as pantotreme. So they are dispersed all the area everywhere here. So all over the surface of the pollen grain we can find the apertures, then it is called as pantotreme. It is indicated by P6. So we have to remember all this. P0 means position is not clear, then P1 means 1. సో ఇక్కడ మనకి ఈ P అనేది ఏం చేస్తుందంటే పొజిషన్, స్థానాన్ని తెలియజేస్తుంది. ఏ స్థానాన్ని తెలియజేస్తుంది? దీని యొక్క రంధ్రం యొక్క స్థానాన్ని. రంధ్రము ఇక్కడ సమీపస్థ స్థానంలో ఉన్నట్లయితే దాన్ని కెటాట్రీమ్ అంటారు.
అలా కాకుండా దూరస్థ స్థానంలో ఉన్నట్లయితే దాన్ని అనాట్రిమ్ అంటారు. సో దీన్ని P1 అంటే కెటాట్రిమ్, P3 అంటే అనాట్రిమ్. అలా కాకుండా 2 రంధ్రాలు ఇక్కడ దూరస్థంగా ఒకటి, సమీపస్థంగా రంధ్రాలు ఉన్నట్లయితే దాన్ని కెటాట్రిమ్ P2తో సూచిస్తారు. ఇది 2 రంధ్రాలు ఉన్నాయి, 2 వైపులా ఉన్నాయి. దాన్ని కెటాట్రిమ్. అలా కాకుండా ఇందులో ఉండే రంధ్రాలు పరాగరేణువు యొక్క మధ్య భాగంలో ఉన్నట్లయితే వాటిని ఏమంటారంటే జోనోట్రిమ్ అంటారనమాట. ఇప్పుడు మనకి ఎట్లాగైతే భూమధ్య రేఖ ఎట్లాగైతే సెంటర్ నుంచి ఇట్లా మధ్యలోంచి వెళ్తుందో అలాంటి ఏరియాలో ఈ రంధ్రాలు ఉన్నట్లయితే దాన్ని ఏమంటారంటే జోనోట్రిమ్ P4తో సూచిస్తారు. అలా కాకుండా ఈ రంధ్రాలు ఒక వరుసలో కాకుండా 2 వరుసల్లో ఉన్నాయనుకోండి, అప్పుడు దాన్ని డైజోనోట్రిమ్ P5తో సూచిస్తారు. అలా కాకుండా ఈ రంధ్రాలు అనేవి చాలా ఉండి మొత్తము ఈ పరాగరేణువు మొత్తము పైన వ్యాపించి ఉన్నాయనుకోండి, చాలా పరాగరేణువులు ఒక చోట కాకుండా అన్ని చోట్ల ఉన్నాయనుకోండి, దాన్ని ప్యాంటో P6 అంటారనమాట. సో ఇది P గురించి అనమాట. సో వి డిస్కస్డ్ అబౌట్ ద P. నెక్స్ట్ థర్డ్ వన్ ఈస్ కాల్డ్ యాజ్ C. C, it indicates the character of the apertures. The character of the aperture located on the pollen grain is indicated by the letter C. Here C0 means the character is unknown, and C1 means it is round shaped, and it is enveloped by a small thin layer. It is called as leptotrim. And if it is trichotomocolpate, it is branched into 3. If the aperture is branched into 3, that is called as trichotomocolpate. This is called as trichotomotrim or trichotomocolpate. Here, if the aperture is lens shaped, it is called as colpate aperture. So there are different shaped apertures. If it is round shape, it is called as pore. If it is lens shape, it is called as colpus. So if the colpus is present, that pollen grain is called colpate. So here this character indicates the different shapes of the apertures. If it is round shaped, it is called pore. If it is lens shaped, eye shaped, lens shaped, that is called as colpus. If the colpus is present, that pollen grain is called colpate. If the round shaped pore is present, it is called as porate. So here within the colpus, if the pores are present, that is called as colporate. Colpus plus porate, colpate plus porate is called as colporate. So here we can find both the overlapping of the colpus and pore here, that is called as colporate. And if the 2 overlapped pores are present within the same pollen grain, that is called pororate. Here pollen grain is enveloped by 2 layers. Outer one is called as exine, inner layer is called as intine. Pollen grain has 2 layers, outermost one is called exine. Below the exine, the thin layer is called as intine. So on the outermost exine layer, we can find different kinds of the apertures here. So if the one aperture is located on the exine and another below the exine is present, we can see the overlapping of the 2 pores, that is called as pororate. Here in the colporate also, on the uppermost, on the exine, we can find on the uppermost layer we can find the colpus, and below the colpus we can find the pore. Then we can see from the upper view, we can see that overlapping of the both conditions. So this is called as colporate. So మనం ఇక్కడ మూడవది ఏంటి అంటే C అంటే ఏంటంటే లక్షణము, క్యారెక్టర్. కాబట్టి ఇక్కడ మనము N అంటే నంబర్, సంఖ్య, P అంటే పొజిషన్, దాని యొక్క స్థానము, మూడవది C అంటే క్యారెక్టర్, లక్షణము. దీంట్లో ఉండే ఈ లక్షణము ఆధారంగా, అపర్చర్ యొక్క లక్షణం ఆధారంగా చూసినట్లయితే క్లియర్ గా లేదనుకోండి, అప్పుడు దాన్ని ఏమంటారంటే జస్ట్ C0 తోటి సూచిస్తారు, ట్రీమ్ అంటాం. అలా కాకుండా లెప్టో అంటే ఏంటంటే దీంట్లో ఉండే రంధ్రము గుండ్రంగా పెద్దవిగా ఉండి దాన్ని చుట్టూ ఒక పల్చని పొరతో ఆవరించి ఉన్నట్లయితే దాన్ని ఏమంటారంటే లెప్టోట్రీమ్ అంటారన్నమాట. అలా కాకుండా దీన్ని లెప్టోమ్ అని కూడా అంటారు. అలా కాకుండా ఈ అపర్చర్ అనేది 3గా
శాఖీభవనం చెంది ఉన్నట్లయితే దాన్ని ఏమంటారంటే ట్రైకాటమో కాల్పేట్ లేకపోతే ట్రైకాటమో ట్రిమ్ అని కూడా అంటారు అనమాట. దీన్ని C2తో సూచిస్తారు. అంటే ఇక్కడ ఈ రంధ్రం అనేది 3గా చీలిపోయి ఉంది. ఇక తర్వాత కాల్పేట్ ఇక్కడ పరాగ రేణువులో ఉండే ఈ రంధ్రం అనేది పొడవుగా కటకము ఆకారంలో, కటకము లెన్స్ ఆకారంలో పొడవుగా మన కన్ను మాదిరిగా పొడవుగా ఇట్లాగా చీలిపోయి ఉందనుకోండి, అప్పుడు దాన్ని ఏమంటారంటే కాల్పస్ అంటారన్నమాట. ఈ విధంగా కాల్పస్ ఉన్న ఈ పరాగ రేణువుల్ని కాల్పేట్ అంటారన్నమాట. అదే విధంగా అందులో ఉండే రంధ్రం గుండ్రంగా ఉందనుకోండి, దాన్ని ఏమంటారంటే పోరేట్ అంటారు. అంటే రంధ్రయుతము. అదే విధంగా ఇక్కడ ఈ పరాగ రేణువులో చూస్తున్నాం. ఈ రంధ్రయుతాన్ని C4తో సూచిస్తారు. తర్వాత పరాగ రేణువులో ఇక్కడ కాల్పస్ అనేది ఉంది మధ్యలో. కాల్పేట్ కండిషన్ ఉంది. అదే విధంగా రంధ్రం కూడా ఉంది. 2 ఇక్కడ ఓవర్‌లాప్‌గా ఒకదాని మీద ఒకటి 2 ఉంటాయి. అంటే పరాగ రేణువు మీద 2 పొరలుంటాయి. బయట అన్నిటికంటే బయట ఉండేదాన్ని ఎక్సైన్ అంటారు. దాని కింద ఉండే పల్చని పొరని ఇంటైన్ అంటారన్నమాట. ఇక్కడ పరాగ రేణువు యొక్క ఎక్సైన్‌లో బయటి వైపు ఈ అన్నిటికంటే బయటి వైపు కాల్పస్ అంటే పొడవు ఇట్లా ఉంటుంది. దాని కింద పొరలో గుండ్రటి రంధ్రం ఉంటుందన్నమాట. మనం పైనుంచి చూసినప్పుడు 2 కలిసిపోయి మనకి ఇట్లా కనిపిస్తాయన్నమాట. కాబట్టి ఇక్కడ 2 ఉన్నాయి. కాల్పేట్, పోరేట్ కాబట్టి దీన్ని ఏమంటారు కాల్పోరేట్ అని కలిసి చెప్తారన్నమాట. C5. అదే విధంగా చిట్ట చివరి అంటే ఇది ఒక సంధి మాదిరిగా అన్నమాట. కాల్పేట్ ప్లస్ పోరేట్, కాల్పోరేట్. చిట్ట చివరగా మనము C6 ఇందులో చూసినట్లయితే పోరోరేట్ అంటే ఇందులో ఇక్కడ చూస్తే ఒకటేమో కాల్పస్ ఇంకోటేమో పోర్ ఉంది. ఇక్కడ అట్లా కాదు. ఇక్కడ 2 పోర్లే ఉన్నాయి. అంటే పైన ఎక్సైన్‌లో పైన పొరలో పోర్ ఉంది. దాని కింద పొరలో కూడా ఇంకొక పోర్ ఉంది. అంటే పోర్ అంటే రంధ్రం. 2 రంధ్రాలు ఓవర్‌లాపింగ్‌గా ఉంటాయన్నమాట. ఒకదాని మీద ఒకటి మనకు కనిపిస్తుంటాయి. అప్పుడు దాన్ని ఏమంటారంటే పోరోరేట్ అంటారన్నమాట. సో, ఇది మీకు చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎన్‌పిసి క్లాసిఫికేషన్‌లో ఈరోజు మనము ఇక్కడ నంబర్, అదేవిధంగా పొజిషన్ మరియు క్యారెక్టర్ సంఖ్య, పరాగ రేణువులో ఉండే ఈ వీటి యొక్క అపర్చర్స్ యొక్క సంఖ్య, వాటి యొక్క పొజిషన్ స్థానము, ఇంకోటి క్యారెక్టర్ అంటే దాని యొక్క లక్షణం ఆధారంగా పరాగ రేణువుల్ని ఏ విధంగా వర్గీకరణ చేయవచ్చు అని ఎడ్మాన్ తెలియజేయడం జరిగింది. దీన్నే సింపుల్ గా ఎన్‌పిసి క్లాసిఫికేషన్ అని అంటారు.